అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి క్యారమెల్ పొడి చేస్తున్నా అనమాట. అండ్ ఇదేమో ఈరోజు చేయలేదు, 1 మంత్ అవుతుంది రీసెంట్గా చేసిన. అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేస్తుండే, బట్ డిలీట్ చేసిన అనుకోని సిచ్యువేషన్స్ వల్ల. ఫుల్ వీడియో అంటే క్యారమెల్ పుడింగ్ ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో తీసిన అనమాట. అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను బ్రెడ్ తీసుకున్నా, ఒక 8 పీసెస్ వరకు తీసుకున్నా. వాటి సైడ్స్ కట్ చేసిన బ్రౌన్ కలర్లోది. అదేం పారేయలేనమాట, వేరే దాంట్లో స్టోర్ చేసి పెట్టిన. పాలలో వేసుకొని తినొచ్చు, వేస్ట్ చేసుడు ఎందుకు అని చెప్పేసి. అయితే వాటిని పీసెస్గా కట్ చేసుకున్నా. ఒక్కొక్క బ్రెడ్ని మినిమం 6 పీసెస్లా వచ్చేలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి, నేను తీసుకున్న బ్రెడ్కి 2 ఎగ్స్ వేస్తున్నా అనమాట. మీరు తీసుకునే బ్రెడ్ బట్టి మీరు ఎగ్స్ వేయండి. అండ్ ఆల్సో చక్కెర వేస్తున్నా. అండ్ నేనేం కొలుస్తలేను, మీరు టేస్ట్ని బట్టి బాగా తీయగా తింటారు అనుకుంటే తీయగా అట్లా వేసుకోండి. అండ్ ఆల్సో మిల్క్ పోస్తున్నా దీంట్లోనే. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మనం కేక్ అంటే హోమ్ మేడ్ కేక్ చేసేస్తున్నాం. కొంచెం ఒక 2 or 3 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. ఇది మిక్సీ పట్టిన. ఇలా ఎందుకు తిప్పుతున్నా అంటే ఉండలు లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో చక్కెర వేసి, అంటే పాకం వస్తుంది కదా మనం అరిసెలు బెల్లం పాకం చేసినప్పుడు ఎట్లా, అట్లానే, కానీ మరీ అట్లా రావద్దు, లైట్ గోల్డ్ కలర్ రావాలి. నేను కొంచెం అంటే కొంచెమే వాటర్ పోస్తున్నా, ఎక్కువ పోయొద్దు. అంటే మనం పానకం అట్లా రావద్దు, జస్ట్ కొంచెం చిక్కగా సింపుల్గా గోల్డెన్ కలర్లో రావాలి. దీన్ని ఇలా తిప్పుతూ ఉండండి. అంటే కొంచెం మీడియం హైలో పెట్టద్దు, అట్లా అని ఫ్లేమ్ మీడియంలో పెట్టద్దు, లోలో పెట్టద్దు, మీడియంలో పెట్టి ఇట్లా ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేయంటే ఫ్రై అని కాదు, అది తిప్పుతూ ఉండండి. నాకు కొంచెం చక్కెర తక్కువైంది, నీళ్ళు ఎక్కువైనాయి, అందుకే నేను కొంచెం చక్కెర వేసిన. అట్లా తిప్పుతూ ఉంటే అవి చూడండి మీరే, లైట్ గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. అట్లా గోల్డెన్ కలర్ రావాలి, బాగా గోల్డెన్ కలర్ రావద్దు. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తిప్పేయండి. బాగా గోల్డెన్ కలర్ వస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, అంటే మాడిపోయిన వాసన చేదుగా అట్లా వస్తుంది. మీరు ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఫ్లేమ్ దించేసుకోండి. నేను అట్లా దింపకపోవడం వల్ల నాకు కేక్ లైట్గా చేదుగా కొట్టింది. నిజం చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టే, ఏముంది. యా ఇప్పుడు చూడండి, నాకు కొంచెం బ్లాక్ కూడా వచ్చింది, నాకు బ్లాక్ అయింది. అంత బ్లాక్ అవ్వద్దు, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇది నేను అంటే మీరు దేంట్లో అయితే బ్యాటర్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారో దాంట్లో పోసి ఇట్లా చుట్టూ దానికి చుట్టూతో వచ్చేలాగా తిప్పుకోండి. నేనేదో సాహసాలు చేస్తున్నా, అండ్ అసలు ఫస్ట్ టైం కదా ఇట్లా సాహసం చేస్తున్నా. ఇందాక మిక్సీ పట్టింది ఏదైతే ఉందో దాన్ని ఉండలు లేకుండా మళ్ళీసారి మిక్స్ చేసుకొని ఆ బ్యాటర్ అంతా దాంట్లోకి పొయ్యండి. పోసి ఇట్లా కింద కానండి, అంటే ఏ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతుంది, అంటే ఎయిర్ ఉంటుంది వల్ల, ఎయిర్ వల్ల గ్యాప్స్ వస్తాయి. ఇట్లా కొడితే గ్యాప్స్ మొత్తం పోతాయి అన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ప్రీహీట్ చేసుకోండి, ముందే హీట్ చేసి ఉంచుకోండి. దాంట్లోనే నేను నీళ్ళు పోసి ఇట్లా ఏమన్నా ఉంటే పెట్టండి. నా దగ్గర లేక అదేదో చిన్నది ఇడ్లీ చేసేది వచ్చిందనమాట, అది పెట్టిన. కొంచెం హీట్ అవ్వనిచ్చి దాని మీద మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ ఏదైతే పోసుకున్నామో ఆ బౌల్ దాని మీద పెట్టేసేయండి. దాని మీద పెట్టి అది ఎట్లా రావాలంటే, ఇప్పుడు మనం అది ఒక నాకైతే ఒక 35 మినిట్స్ పట్టింది. అది చెప్పాలి అంటే ఒక చాక్ తీసుకొని పొడిచి చూడండి. అది పైపైన కాదు, కింద వరకు. దానికి ఎక్కడైతే కేక్ అంటలేదు అని అనుకున్నాం అనుకో, అప్పుడు అయినట్టు. లేదంటే మళ్ళీ నాకు అంటింది. సో నేను అందుకే మళ్ళీ మూత పెట్టి కవర్ చేసేస్తున్నా. తర్వాత ఇగోండి చూడండి, ఒక దగ్గర 35 to 40 మినిట్స్ పట్టింది. తర్వాత అప్పుడు వచ్చిందనమాట. కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళు టెన్షన్ పడకండి, ఇంకా అవ్వట్లేదు ఏంటి ఇంత టైం అని చెప్పేసి స్లోగా చేయండి, ఏం ప్రాబ్లం లేదు, అదే వస్తుంది. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ఇట్లా చాకుతో మీరు మొత్తం, అంటే అడుగు అంటుకొని ఉంటుంది కదా, దాన్ని తిప్పేసి ఇట్లా రివర్స్ చేసి ఇట్లా పైన కొట్టండి, ఊసి వస్తుంది అనమాట, ఊడిపోతుంది. అండ్ అది ఎట్లా వస్తుంది అంటే క్రీమ్ అంతా కింద పోసినట్టు వస్తుంది. అది నాకు మారడం వల్ల ఈ ఫ్లేమ్ మీద మాడేసరికి ఇంకా కలర్ మాడిపోయింది. మీరు అందుకే లైట్ గోల్డెన్ కలర్లో అయితే బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 hours తర్వాత తింటే జున్ను ముక్కలానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్